ఖమ్మంలో ఈసారి ఎంపీ ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగనున్నాయి. లోక్సభ బరిలో కాంగ్రెస్ నుంచి రామసహాయం రఘురాం రెడ్డి, బీజేపీ నుంచి తాండ్ర వినోద్ రావు, బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు బరిలో ఉన్నారు. హీరో వెంకటేష్ కు మంత్రి పొంగులేటికి రఘురాం రెడ్డి చుట్టం కావడంతో ఈ ఎన్నికలకు ఎక్కడా లేని ప్రాధాన్యత వచ్చింది. ఖమ్మం లోక్సభ స్థానం నిలబెట్టుకునేందుకు రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో ఓటర్ల తీర్పు విలక్షణంగా ఉంటుందని గ్రహించిన ప్రధాన పార్టీలన్నీ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టనున్నాయి. రాష్ట్రమంతా ఓవైపు ఉంటే ఖమ్మం ఓటర్లు మరోవైపు మొగ్గు చూపుతారనే విషయం గత కొంతకాలంగా వినిపిస్తోంది. ఖమ్మం లోక్సభ పరిధిలో ఖమ్మం, పాలేరు, వైరా మధిర, అశ్వరావుపేట, కొత్తగూడెం, సత్తుపల్లి శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. కొత్తగూడెం మినహా అన్ని స్థానాల్లోనూ ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా గెలిచారు. డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఖమ్మం లోక్సభ స్థానంలో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ కంచుకోట అనుకోగా అభ్యర్థి ప్రకటనలో సాగతీత, అభ్యర్థి ఎంపిక పార్టీ గెలుపునకు చేటుగా మారాయని హస్తం నేతలే అనుకుంటున్నారు. టికెట్ కోసం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భార్య నందిని, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు యుగేందర్ చివరి వరకు యత్నించారు. చర్చోపచర్చల తర్వాత అధిష్టానం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియ్యంకుడు రామసహాయం రఘురాం రెడ్డికి ఖరారు చేసింది. దీంతో వైరి వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. భట్టి అంటి ముట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి. తన మిత్రుడు మండవ వెంకటేశ్వరరావుకు కూడా దక్కకపోవడంతో తుమ్మలకు కమ్మ సంఘంలో ముఖం చెల్లటం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు టికెట్ ఖరారైన మరుక్షణం నుంచి నియోజకవర్గంలో చురుగ్గా ప్రచారం నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే 2 సార్లు చుట్టి వచ్చిన నామా నాగేశ్వరరావు పార్టీ శ్రేణులను సమన్వయపరుస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇటీవల పార్టీ అధినేత కేసీఆర్ నామా నాగేశ్వరరావు కోసం ఖమ్మం వచ్చి ప్రచారం చేపట్టారు. కేసీఆర్ రాకతో బీఆర్ఎస్ కు అనుకూల వాతావరణం ఏర్పడిందని పరిశీలకులు చెబుతున్నారు. బీజేపీ నుంచి తాండ్ర వినోద్ రావు బరిలో ఉన్నారు. జిల్లా మొదటి నుంచి వామపక్షాల కిల్లా కావడంతో కమలం దళం అంతగా పట్టు సాధించలేదని చెప్పుకోవచ్చు. ముక్కోనపు పోటీలో బీజేపీ అభ్యర్థి చీల్చే ఓట్లు కాంగ్రెస్, బీఆర్ఎస్ లలో ఎవరికి నష్టం కలిగిస్తుందో చూడాలి. మరోవైపు కాంగ్రెస్ ను గెలిపించడం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 3 మంత్రులకు సవాలుగా మారింది. అభ్యర్థి ఖరారు ఆలస్యం కావడంతో 3 మంత్రులు తలో దిక్కు హడావిడిగా ప్రచారం ప్రారంభించారు.